నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, క్షేమకరమైన స్థితిలో ఉన్నావు. నీవు కానీ నీ పిల్లలు కానీ మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు. నీ తోబుట్టువో, నీ తోటి ఉద్యోగస్తుడో, నువ్వు బ్రతికే చోట నీ బంధువో దుర్దశలో ఉంటే, దుర్దశలో ఉన్న వ్యక్తిని చూసి తిరస్కారంగా మాట్లాడొద్దు. పొర్రపాటున తిరస్కారంగా మాట్లాడొద్దు. ఏ పాపం చేయటాన్ని బట్టి ఆడు బ్రతుకు అట్టయిపోయిందో, ఆవిడ ఏ పాపం చేయటాన్ని బట్టి వాళ్ళ భర్త అట్లయిపోయాడో, ఈవిడ ఏ పాపం చేయటాన్ని బట్టి వాళ్ళ భార్య ఎట్లయిపోయిందో, ఇలాంటి తిరస్కారపు మాట క్రైస్తవుల నోట రాకూడదు. ఎవరైనా దుర్దశలో ఉన్న వాళ్ళు నీకు కనపడితే చేతనైతే చెయ్యి చాపి చేయూతనిచ్చి ఆ వ్యక్తిని నిలవబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయి. దుర్దశలో ఉన్న వ్యక్తి పట్ల నీవు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడు.